హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. టేస్టీ అండ్ డెలీషియస్ ఆనియన్ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? మనకు కావాల్సింది 4 ఆనియన్స్ అండి. ఈ విధంగా మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి. నీట్గా పీల్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత అల్లము 1 ఇంచ్ కావాలి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలానే వెల్లుల్లి కూడా 8 తీసుకుందాము. ఎండుమిర్చి నేను 12 తీసుకుంటున్నాను. ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్ లో వేపుకోవాలి. శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఉద్దపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్ లో వేగిన తర్వాత ఆనియన్స్ ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. ఇందులోకి 4 నిమిషాలు ఆనియన్స్ అనేది వేగాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి, మీలో ఎవరైనా ఈ ఆనియన్ పచ్చడి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ లెక్కని, దోశ లెక్కని, పూరి, చపాతి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రొటీన్ గా ఒకే పచ్చడి కాకుండా ఈ విధంగా డిఫరెంట్ గా తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటారండి. అల్లం ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా వేపుకోవాలి. వేగిన తర్వాత వెల్లుల్లి కూడా ఒక 8 ఇందులోకి వేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని వేపుకోవాలండి మనం లో ఫ్లేమ్ లో. ఇది ఒక 2 నిమిషాలు వేపుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. వెల్లుల్లి వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇందులోకి ఎండుమిర్చి వేసుకొని బాగా లో ఫ్లేమ్ లోనే మనం వేపుకోవాలి. ఈ విధంగా ఎండుమిర్చిని వేసుకొని బాగా లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలి. మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ ని. బాగా ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకుందామండి. రాళ్ళ ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలన్నమాట. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా. ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇందులోకి వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వేగిపోయిందండి. ఇప్పుడు 5 నిమిషాలు చల్లబడిన తర్వాత ఈ విధంగా జార్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్ చేసుకొని మిక్సీ పట్టాలండి. 1 నుంచి 2 పల్స్ కావాలన్న వాళ్ళు కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను వాటర్ లేకుండానే మిక్సీ పట్టాను. చూసారా ఎంతో సాఫ్ట్గా ఉంది, చాలా టేస్టీగా ఉందండి. ఉల్లిపాయ పచ్చడి మాత్రము చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఉద్దిపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని వేగిన తర్వాత హింగు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు 1 రెమ్మ వేసుకొని వేగిన తర్వాత గ్యాస్ కట్టేసి ఆనియన్ పచ్చడి రెడీ అయింది కదండి, అందులోకి వేసుకుంటే ఎంతో టేస్ట్ అండ్ డెలీషియస్ అయిన ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. బాగా మిక్స్ చేసుకునేసి ఇడ్లీలోకి వేసుకొని తింటే ఇడ్లీ కానీ, దోశలోకి కానీ, చపాతి, పూరీలకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఇడ్లీ. మిల్లెట్స్ ఇడ్లీ ఏ విధంగా చేయాలో మన ఛానల్ అప్లోడ్ అయింది. తప్పకుండా విజిట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. యమ్మీ అండ్ డెలీషియస్ ఆనియన్ పచ్చడి, యమ్మీ యమ్మీ ఉల్లిపాయ పచ్చడి.